విధ్వంసము, దేశము విధ్వంసము. కోపము ఇలాంటి పని ఏం చేస్తుందో తెలుసా అండి? మంచి లక్షణాలని చెడ్డవాటిగా మార్చే శక్తి దేనికి ఉంటుందో తెలుసా? ద్వేషానికి ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అహీతోపెలు చాలా మంచిగా ఆలోచన చెప్పగలిగినటువంటి మంచి కౌన్సిలర్. అది మర్చిపోకూడదు. వాళ్ళ క్వాలిటీ ఉంది. కానీ వాళ్ళలో ఉన్న ద్వేషము ఇప్పుడు ఆ మంచి లక్షణము ఎలాగ ఉపయోగపడుతుంది? అత్యంత ప్రమాదకరమైన చెడ్డ ఆలోచనలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ కోపము అనేది, లేదా ఈ కక్ష అనేది, ద్వేషం అనేది, పగ అనేది మనలో ఉన్న మంచిని అత్యంత చెడ్డదానిగా మార్చేసే డేంజర్ ఉంది. వీళ్ళలో ఉన్న మంచి క్వాలిటీ, ఆలోచన చెప్పే క్వాలిటీ, చెడ్డ ఆలోచనలు చెప్పే క్వాలిటీగా మారిపోయింది. బికాస్ తనలో ఉన్నటువంటి ద్వేషం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మనం కానీ లోపల పెట్టుకున్నాము అంటే ఈ రకమైన కోపాలు, ద్వేషాలు, మనలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అవే క్వాలిటీస్ మంచికి బదులుగా అవి చెడ్డవాటికి ఉపయోగపడడం స్టార్ట్ అవడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ అహీతోపెల్ లైఫ్ లో వాడి జీవితంలో అదే జరుగుతూ ఉంది.